ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు చాలా హాట్‌గా మారుతున్నాయి. ఎప్పుడైతే కవిత తన తండ్రికి రాసిన లేఖ బయటకొచ్చిందో, ఓకే. ఒకటి లేఖ రాయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అనేది కూడా ఖచ్చితంగా ఒక చర్చ. అలాగే లేఖ బయటికి ఎలా వచ్చింది అనేది కూడా మరొక చర్చ. కాకపోతే ఇక్కడ మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ మీద కుటుంబ రాజకీయాలు, కుటుంబ పాలన అనే ఒక ముద్ర ఉంది. ఇప్పుడు అదే ఆ కుటుంబ పాలనే ఇప్పుడు ఒక కొత్త వివాదాలు తెచ్చిపెడుతుందా కేసీఆర్ గారి ముందుకి? లేదు కేటీఆర్‌కి, కవితకి మధ్య ఉన్న విభేదాలు ఏమన్నా బయటపడబోతున్నాయా? ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గారికిని, అలాగే షర్మిలకి మధ్య ఎలాగైతే వివాదాలు బయటపడి ఆమె చివరంగా సొంతంగా పార్టీ పెట్టుకొని మళ్ళీ ఆ రాష్ట్రం వదిలేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‌గా కొనసాగుతున్న పరిస్థితి. దీన్ని కంపేర్ చేయగలమా? కవిత గారి ఆవేదన ఏంటి అసలు? ఎవరు ఆ దెయ్యాలు? ఆమె చెప్పిన దెయ్యాలు ఎవరు? ఇక్కడ కూడా అంతే, మన విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాటలు ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంది అని. ఆ రాజకీయ పార్టీలో కోటరీలు అనేవి కామన్ అనుకోవాలా? అది సొంత పార్టీలో ఉన్న నేతలకే కాదు, చివరికి వాళ్ళ కూతుర్లకి, కొడుకులకు కూడా నచ్చట్లేదని అనుకోవాలా? తెలంగాణ రాజకీయాల మీద ప్రధానంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు కవిత గారి ఆవేదనకు కారణం ఏంటి? అసలు ముందు లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది అనుకోవాలి? కవితకి తను నాయకురాలు కావాలి, వారసత్వం అంటే ఇది ఎట్లా అయిందంటే, ఈ మధ్య కాలంలో ఇదివరకు మనకి ఆస్తిలో వాటా అన్నటువంటిది ఆడపిల్లలకి ఇవ్వడం అనేది ఎప్పుడో జరిగింది, ఎన్టీ రామారావు హయాంలోనే. కానీ ఆచరణలో ఎంతవరకు జరుగుతుంది? పెళ్లి చేసి కట్నం ఇచ్చి పంపిస్తున్నారు, లేకపోతే ఏదైనా బహుమతి ఇచ్చి పంపిస్తారు, కట్నమా బహుమత, ఇట్స్ ఎనఫ్. అంతేగాని తండ్రుల ఆస్తుల వాటాలు, తల్లిదండ్రుల ఆస్తుల వాటాలు కూతుళ్ళకి ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ లేదు. కొంతమంది పుట్టింటితో తగవు పెట్టుకుని కోర్టులకు వెళ్ళి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి కూడా ఉన్నాయి. అలా చేస్తున్నప్పుడు ఏం జరుగుతోంది? పుట్టింటి ఆస్తి అంటే ఆ పర్సన్ ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, మా తాత ముత్తాతల నుంచి ఆస్తి ఏదన్నా ఉంటే బిడ్డలకి ఆడ మగ ఇద్దరికి సమానం ఉంటుంది, వారసత్వ ఆస్తి. అదే నేను సంపాదించిన ఆస్తి నేను ఎవరికి ఇవ్వాలో నా ఇష్టం. అది నా భార్యకి వాటా ఉండదు, అది నా తదనంతరం. అంతే తప్పించి ఇది ఉండదు ఇక్కడ. ఇట్లాగా కూతురికి మస్ట్గా ఇవ్వాలి, కొడుక్కి మస్ట్గా ఇవ్వాలని, మొత్తం కూతురికి ఇచ్చేయచ్చు, మొత్తం కొడుక్కి ఇచ్చేయచ్చు, అది మన ఇష్టంగా ఉంటుంది. ఇది చట్టం లెక్క ప్రకారం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ తాత ముత్తాతల ఆస్తుల విషయంలో వాళ్ళు అయితే గొడవలు పడాల. ఎందుకంటే అవి కొంచెం పెద్ద ఫ్యామిలీసు, వాళ్ళు ఆ సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు కాబట్టి వాళ్ళతో ప్రాబ్లం రాల. ఇక మిగతా ఫ్యామిలీస్, ఈ ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ లేదంటే ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చేటప్పటికి ఇట్లాగ ముందే లెక్కలేసి ఇచ్చారు కాబట్టి నడుస్తుంది. ఇంకా కొంతమంది అయితే తల్లిదండ్రులు ఇటు ఆడబిడ్డకి ఆస్తి రాస్తున్నారు, ఇల్లు ఒకటి కొని పెడితే మగపిల్లడికి ఒకటి, ఇట్లాగా జరుగుతున్నది కొంచెం సంపాదన ఉంటే కనుక. కాబట్టి ఇష్యూస్ రాలా. కానీ ఈ పొలిటికల్ ఫ్యామిలీస్లోనే ఈ డిస్ప్యూట్ వస్తుంది. ఈ పొలిటికల్ ఫ్యామిలీస్లో ఏమంటున్నారు వీళ్ళు, అదేదో సామెత ఒకటి ఉంది, మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, నా ఇంటికి వస్తా ఏం తెస్తావు. మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, నా ఇంటికి వస్తా నాకేం తెస్తావు. అంటే నా ఇంటికి వచ్చినప్పుడు నాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే కూడా నాకేమిస్తావు. ఇప్పుడు కవిత అయినా షర్మిల అయినా వాళ్ళ అత్తగారి ఆస్తులకి వాళ్ళే వారసులు అవుతారు కదా, అత్తగారి ఇంటి ఆస్తికి. మళ్ళీ పుట్టింటి ఆస్తిలో కూడా వారసత్వం కోరుతున్నారు. ఈ ఆస్తి వారసత్వం ఇచ్చినా కూడా అన్న సంపాదించిన ఆస్తిలో కూడా వాటా కావాలంటున్నది అంటున్నాడు ఇక్కడ షర్మిల. ఇప్పుడు కవితదైనా అంతే కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న ఆస్తి వాటా అనుకున్నాం, ఈ అమ్మాయికి ఏదో ఇచ్చి ఉంటాడుగా పెళ్లికి. అదే సందర్భంలో అమ్మాయి వ్యాపారాలు ఏదో చేసుకుందిగా, దానికి కూడా పెట్టుబడి పెట్టుంటాడుగా వాళ్ళ నాన్న. మద్యం సంపాదించుకుందంటే పెట్టుబడి వాళ్ళ నాన్న ఇచ్చిందేగా. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ కదా. నీకు పెట్టుబడి ఇచ్చేసాడు, నీకు కొంత వాటా ఇచ్చేసాడు, మిగతాది కేటీఆర్కి ఇచ్చాడు అనుకుందాం. కేటీఆర్ దాన్ని మల్టిపుల్ చేసుకుంటున్నాడు కదా, నువ్వు మల్టిపుల్ చేసుకున్నావు కదా. నీ మల్టిపుల్లో ఎంత వాటా కేటీఆర్కి ఇవ్వలేదు కదా, కానీ కేటీఆర్ మల్టిపుల్లో వాటా నువ్వు అడుగుతున్నావు. మామూలుగా అయితే వాళ్ళ నాన్నకి ఏం వస్తుంది, ఆ ఇల్లు పొలం ఏదో ఉంటే దాంట్లో ఏదన్నా అడిగిందంటే ఒక అర్థం ఉంది. రాజకీయ అధికారంలో కూడా వారసత్వం.
అసలు రాజకీయ అధికారం కుటుంబాలలో బేసిక్గా కుటుంబ రాజకీయంలో దరిద్రం. కానీ ప్రజలు ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఎవడేం చేయలేడు. కానీ రాజకీయ వారసత్వంలో ఫైనల్గా ప్రజలు డిసైడ్ చేస్తారన్న కనీస జ్ఞానం లోపించింది అమ్మాయికి. దానికి సాక్ష్యం ప్రపంచంలో ఎక్కడికో పోనక్కర్లా. ఈ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉన్నది కనిమొళి అని. ఆ కనిమొళి తమిళనాడు. అక్కడ మరి వారసత్వం ప్రకారం అయితే ఎవరికి రావాలి? అళగిరికి రావాలి. లేకపోతే అక్కడ ఏమన్నా కనిమొళి గొడవపడిందా నాకు ఇస్తావు వస్తావని. అక్కడ ప్రజల చేత ఆమోదం పొందినోడు స్టాలిన్. కాబట్టి కరుణానిధి స్టాలిన్ని తన వారసుడిగా ప్రకటించాడు. కనిమొళికి ఇవ్వలా. కనిమొళి ఇంతవరకు జాతీయ రాజకీయాలు కనిమొళి, రాష్ట్ర రాజకీయాలు స్టాలిన్ అన్నట్టు నడిపించాడు కరుణానిధి. కానీ ఫైనల్గా అళగిరి ఏమో ఒక ఏరియా ఇచ్చాడు అళగిరికి. అళగిరి ఏరియా ఫెయిల్ అవుతా వచ్చింది. సక్సెస్ అయ్యారు వీళ్ళిద్దరూ. నడిచిపోయింది, ఇచ్చాడు. తర్వాత చివరిలోకి వచ్చేటప్పటికి తను చచ్చిపోతున్నాననే టైంకి వచ్చేటప్పటికి ఏమనిపించింది? పార్టీని నడిపేవాడు కావాలి భవిష్యత్తులో, ప్రాబ్లం లేదు. అది నాకు స్టాలిన్ అయితేనే రైట్ అనుకున్నాడు, ఇచ్చేశాడు. అదే సందర్భంలో ఇక్కడికి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి ఆకస్మిక వర్ణం. వాళ్ళమ్మ ఎవరిని తీసుకొచ్చింది? జగన్నే పట్టుకొచ్చింది. జగన్ రైట్ అని పట్టుకొచ్చింది. ఎందుకని జనం కూడా జగన్ ఆదరించారు. లేదు నాకు అంటే ఆదరణ ఇస్తారనుకుంది షర్మిల. పక్కన పెట్టారు జనం సింపుల్గా. చివరికి ఆమెను రెచ్చగొట్టి నీకేంటి అసలు నీ వల్ల మీ అన్న గెలిచాడని రెచ్చగొట్టిన అదే రాధాకృష్ణ గారు నేను ఎడిటోరియల్ కాలంలో ఏం రాశారు? విఫల ప్రయోగం అని రాశాడు. అంటే ఆవిడని విఫల ప్రయోగం అని ఆయనే రాసేసాడు. ఆయనే ఆ ప్రయోగం చేయించింది కాంగ్రెస్తో. చివరికి అంతా పోయాక కాడి వదిలేశాడు. ఇప్పుడు కవితని కూడా అలాగే రెచ్చగొడుతున్నాడు ఆయనే. ఈవిడ వేరు ఆవిడ వేరని. ఎడిటోరియల్ కాలం చూడండి. ఏంటి అంటే దీని వెనకాల కవితకు ఉన్న ఏకైక నాకు అనిపిస్తున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఆస్తిలో వాటా, అట్లాగే రాజకీయంలో వాటా. వేడి మీద ఉన్నే కొట్టాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి పదానికి వర్కౌట్ కాల. ఇప్పుడు అధికారంలో లేదు. ఈ టైంలో అధికారంలోకి రావాలి అన్నప్పుడు మనం దెబ్బ కొడితేనే కరెక్టు. అది ఆవిడ యాంగిల్. అప్పుడు అన్న దిగి వస్తాడు, నాన్న దారికి వస్తాడు అని ఓ రకంగా బ్లాక్మెయిల్ చేస్తుంది. అంటే ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ కి కేటీఆర్ వారసత్వం అప్పుడే అనౌన్స్ చేసేసినట్టు రకంగా చేసేసారు కదా. అంటే ఇప్పుడు కవిత కోరుకునేది ఏంటి? అధికారంలో వారసత్వం అంటే ఏదైనా కీలక పదవి కోరుకుంటున్నారా? అప్పుడు ఏదో షర్మిల గారికి అలాగే ఎంపీ సీట్ ఇవ్వలేదని ఇదంతా జరిగిందని ఏదో కరెక్ట్ తెలియదు. ఇక్కడ ఎమ్మెల్సీ ఉంది కదా, అదే అంటున్నా ఉంది కదా. ఇంకా అంతకు మించి ఈవిడ అధికార వారసత్వం ఏం కోరుకుంటా? అలాగని సీఎం పోస్ట్ అయితే ఇచ్చేలేరు కదా. అట్లా ఇవ్వాలని కోరుకుంటుంది భవిష్యత్తులో. దాంతోపాటు ఇప్పుడు ఆ మండలి సభాపక్ష నాయక పదవి ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మండలిలో సభ్యురాలు కదా, మండలి సభాధ్యక్ష పదవి అంటే మండలిలో ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వట్లేదు. కేటీఆర్ ఆపుతున్నాడు అనేది ఆవిడ ఉద్దేశం. అన్న అసెంబ్లీ చూసుకుంటున్నప్పుడు నాకు మండలి వదిలేయచ్చు కదా అనేటటువంటి. ఇది ఎట్లా ఉంటదంటే మీరు పక్కన తిరిగే వాళ్ళు ఉంటారు. నేను ఈ నాయకులు చాలా మంది అబ్జర్వ్ చేశాను. అసలోడికి ఫీలింగ్ లేకపోయినా వీళ్ళు రెచ్చగొడతారు. రాజకీయాల్లో చిచ్చురేగే ప్రతి కుటుంబంలో వెనకాల మన పక్కన ఉండే వాళ్ళే దరిద్రం. ఫస్ట్లో అట్లా వాగుతున్నప్పుడే కంట్రోల్ చేయాలి. చెయ్యరు వీళ్ళు. ఏందక్క అసలు నువ్వు లేకపోతే ఏడక్క అంటాడు పక్కనోడు. వాడి స్వార్థం ఏదో ఉంటది ఎక్కతో పని, పదవో ఏదో. వాడేదో కోరిన పదవి రాలేదు, కేటీఆర్ ఆపుతాడు. కేటీఆర్కి ఏం లెక్క ఉంటది, అతని సీన్ ఎంత అనేటటువంటి. కవిత వెనకాల తిరుగుతున్నాడని ఇండివిజువల్ గా ఫీలింగ్ కూడా ఉండొచ్చు. ఇతనేంటిక తనకి రానప్పుడు ఏం చేయాలా? ఏందక్క నిన్ను నమ్ముకుంటే ఎట్టయితే అన్నయిందన్న అన్నెట్టయింది చేస్తున్నాడు. ఏందక్క అంటే నిన్ను దొక్కేద్దాం అనుకుంటున్నాడు. నిన్ను నమ్మితే మమ్మల్ని అందరినీ దొక్కేద్దాం అనుకుంటున్నాడు. నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళి అడగద్దా అంటే నానేమో ఇవన్నీ పట్టించుకోవట్లా. కాబట్టి ఓపెన్ అయిపోయింది. లేక లీక్ అనేది నా దృష్టిలో అయితే కవిత ప్లానింగే. ఎందుకంటే ఆవిడ అమెరికా వెళ్ళాక బయటకు వచ్చింది. ఏం కేటీఆర్ అయితే అంత ముందు చేయడానికి ఏం బాధ, ఏం రోగం? దాంట్లో చేసేసుకోవచ్చు కదా.
కాకపోతే కేటీఆర్ చేసి ఉంటారు, లీక్ చేసి అదే ఉంటారు అంటే అన్నట్టుగా కావాలని focus అవుతుంది చేయించింది ఇప్పుడు. అమ్మాయి ఆ మాట మాట్లాడడం ద్వారా. బేసిక్గా ఇప్పుడు లెటరు ఉమ్, తను రాసింది, అలాగే కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర ఉంటది, ఇది కదా ఆవిడ ఉద్దేశం, ఉమ్, అలా జనంలోకి తీసుకెళ్లాలని. ఉమ్, లెటరు కేటీఆర్ ఇవ్వాలంటే ఈవిడ అమెరికా వెళ్ళినప్పుడే రిలీజ్ చేయాల్సినంత దరిద్రం కేటీఆర్కి ఏం బాధ? అంత అదే భయపడాల్సిన కదా. పనే ఉంది కేటీఆర్కి. కానీ సార్ ఇక్కడ జనరల్గా నాకు తెలిసి ఇది నా అవివేక ప్రశ్న అనుకుంటా. మామూలుగా ఇప్పుడు ఒక కుమార్తెలు కూతుర్లు తల్లిదండ్రులతో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు కదా, రాజకీయ నాయకుల మధ్య ఉంటుంది ఇలా లేఖలు రాసే సంవత్సరం, అదేదో ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా, ఇలా జరుగుతున్న పరిస్థితి ఏంటి అనేది. అక్కడే కావాలని చేసింది అమ్మాయి ఇప్పుడు కాదు. కేటీఆర్ సీన్ అర్థం చేసుకుని దాదాపుగా ఏడాది అయిపోయింది. 6 నెలల అయిన తర్వాత, ఓడిపోయిన 6 నెలల తర్వాత నుంచి కవిత లెటర్లు రాయడం బిగిన్ చేసింది నాన్నకి. అదే అన్నమాట ఆయన అన్నారు, కేటీఆర్ అన్నది అదే, ఎప్పటి నుంచో రాస్తారు లేఖలు, అది లేఖలు ఆ రాయడం కొత్త ఏం లేఖలు కాదు. రాయడం బిగిన్ చేయగానే కేటీఆర్కి అర్థమైపోయింది. హరీష్ రావు కూడా సీన్ అర్థమైపోయింది. కేటీఆర్ హరీష్ రావుతో మాట్లాడాడు, నువ్వేమన్నా వెనక నుంచి ఉన్నావా ఎందుకు కనుక్కున్నాడు ఆయన. నాకు ఆ పెంట అంతా నాకు వద్దు, నేను అట్లాంటి రాజకీయాలు నడపనని చెప్పేశాడు హరీష్ రావు. హరీష్ రావు ఇప్పుడు కవితను ముందు పెట్టి ఆయన ఏం చేయాలా? కవితకి అసిస్టెంట్గా తిరగాల. అంతే కదా. ఆయన ఇండివిజువాలిటీ ఆయనకు ఉంటుంది కదా, అతని ఆత్మగౌరవం ఆయనకు ఉంటుంది కదా, నడిచిపోయింది. దాంతో హరీష్ రావు సైలెంట్ అయిపోయాడు. ఈ అమ్మాయి ఇక రోజు రోజుకి ఏంటంటే వాళ్ళ నాన్న పిలిచి మాట్లాడతాడనే లెక్కన ఉంది. కానీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అడ్డదిడ్డంగా మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. సూటిగా ఒక మొక్క అడిగాడు అనుకో, ఏమన్నాడు అనుకో, గుండెలు గిలగిల్లాడతాయి, వీళ్ళకి వణుకు వస్తుంది. కేసీఆర్ది ఫస్ట్ నుంచి కూడా డామినేటెడ్ ఇంట్లో. ఆయనది దగ్గర కూతురుకున్న చదువు కొడుకు లేదు కేటీఆర్కి ఇదివరకు. కేటీఆర్కి ఈ కొడుకు మనవడు పుట్టాడు కదా కేసీఆర్కి, మనవడు పుట్టినప్పటి నుంచి యాక్సెస్ పెరిగింది, కేటీఆర్తో యాక్సెస్ పెరిగింది. ప్లస్ ఒక స్టేజ్కి వచ్చాక తన వారసుడు తన కొడుకే కాబట్టి అన్న రూట్లో పెంచుతున్నాడు అతను కూడా. ఇది క్లియర్ పిక్చర్గా ఉంది. కానీ అంతకు ముందు కేటీఆర్ కంటే కూడా కవితకే ఎక్కువ చనువు ఉంది. ఆడపిల్లకి ఎప్పుడు కూడా తండ్రి దగ్గర చనువు ఎక్కువ ఉంటుంది. ఆ చనువుతో పదవులు తీసుకోవడం కానీ ఇది చేసుకొచ్చింది, తనకు కావాల్సిన వాళ్ళకి పదవులు ఇప్పించుకోవడం కానీ. కేటీఆర్ లైన్లోకి వచ్చాక ఆ చనువు వర్కౌట్ కావట్లా. ఏదన్నా ఉంటే రామారావు చూస్తాడులే అని చెప్తున్నాడు. రామారావు వచ్చేటప్పటికి ఈమె చెప్పినట్టు వెంటలా ఆ మొక్క కంప్లైంట్ చేస్తే పార్టీ నడపాలి అతనే కదా అంటాడు. కాబట్టి ఇక్కడ క్లాష్ వస్తుంది. కానీ ఈ లేఖ ద్వారా బయటకు వచ్చిన మరో అంశం, బీజేపీతో కలిసి వెళ్ళాలనుకుంటున్నారా? అది ఒక రకంగా కేసీఆర్ని డిఫెన్స్లో పడేసింది ఆవిడ. వాస్తవంగా మనకు కనబడుతున్న ఫినామినా చూస్తే కాంగ్రెస్తో కలవడానికి చాలా ప్రయత్నించాడు కేసీఆర్. మొన్నటి ఎలక్షన్ ముందు కూడా కాంగ్రెస్కు 25 సీట్లు ఇచ్చేసి కాంగ్రెస్ని కలుపుకోవడానికి చాలా ప్రయత్నించాడు. లేకపోతే చూడండి, ఎలక్షన్స్ ముందు దాదాపు 6 నెలల నుంచి ఏడాది పాటు కాంగ్రెస్ చేసిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంది టీఆర్ఎస్. ఈవెన్ రాహుల్ గాంధీ పక్కన కేకే నుంచోలా వెళ్ళి అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలా వీళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా. ఎన్నికలకు ముందు కూడా ఈడీ వస్తే మోడీ వస్తే మొత్తం బీజేపీ మీద కదా జరిగింది. అక్కడ విషయం ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ తో కలవడానికి ప్రయత్నించారు, కానీ రాహుల్ గాంధీని కన్విన్స్ చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యాడు. రేవంత్ గెలిచేయడంతో ఇక కేసీఆర్ వాళ్ళతో నడవాలి. మొన్న కనుక కాంగ్రెస్ ఓడిపోయి ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ లో కలిసిపోయేది ఇక్కడ, లేదా బీఆర్ఎస్ వెళ్ళి ఐఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిపోయి వీళ్ళతో కలిసి ప్రయాణించేది. అప్పుడు కాస్త స్ట్రాంగ్గా బీజేపీని ఎదిరించవచ్చు అనే లెక్కన ఉన్నాడు అప్పుడు కేసీఆర్. ఆయన ఓడిపోవడంతో ఆ కళ నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే బీజేపీతో గొడవ పెట్టుకొనేసి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఈ అమ్మాయి ఉద్దేశం? కాంగ్రెస్ దగ్గరికి పోవాలి. అంటే తెర వెనకాల రేవంత్ ప్రయత్నిస్తున్నట్టేగా, అంతే కదా, తెర వెనకాల రేవంత్కి సహకరిస్తున్నట్టే కదా. ఇక బీజేపీతో గొడవ పోడు, బీజేపీతో చెయ్యి, గొడవ పడుతున్నారు కదా వాళ్ళు. బీజేపీని ఏమైనా పూడుతున్నారా ఏందాళ్ళు? ఇప్పుడు ఏంటి, నన్ను జైల్లో పెట్టించారు కాబట్టి అంటే ఈవిడ ఉద్దేశం కాంగ్రెస్ తో కలవాలని కోరుకుంటుంది. వీళ్ళు ఏంటంటే బీజేపీతో లడాయి పడతారు, కాంగ్రెస్ తో కలవట్లే. ఇప్పుడు ఎందుకు, ఇంకా 4 ఏళ్ళు ఉంది ఎలక్షన్, ఇప్పుడే కాంగ్రెస్ తో కలవడం అంటే కాంగ్రెస్
ఆల్రెడీ అక్కడ నువ్వు రాష్ట్రంలో కాంగ్రెసే ప్రధాన పక్షమైనప్పుడు ఐఎన్డీఏ కూటమిలో ఏం చేస్తారు వీళ్ళు ఇక? అక్కడికి వెళ్ళి ఇక ప్రతిపక్ష పాత్ర ఏమవుతుంది? బీఆర్ఎస్ రాజకీయ సమాధి అయిపోతుంది కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేస్తే. ఐఎన్డీఏ కూటమిలో బీఆర్ఎస్ చేరిందా, రేపు పొద్దున 25 సీట్లు తీసుకుని కమ్యూనిస్టు లాగా బతకాలి జీవితకాలం. అయిపోతుంది బీఆర్ఎస్ బతుకు, బస్టాండ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ దగ్గరికి ఐఎన్డీఏలో కూటమిలో కలవడానికి ఇంట్రెస్టెడ్గా లేరు. ఈఎంఐ ఉద్దేశం ఏంటంటే బీజేపీ పెరిగిపోతుంది, మొన్న 8 సీట్లకు వెళ్ళిపోయింది, నెక్స్ట్ బీజేపీ పవర్లోకి వచ్చేస్తుంది, నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి బీజేపీ నాశనం అయిపోవాలి, అవసరమైతే నా పార్టీ నాశనం అయినా పర్లేదు, కాంగ్రెస్లో ఐఎన్డీఏతో కలిస్తే బెటర్ కదా అనేది ఈవిడ ఉద్దేశం. అదేదో డైరెక్ట్కి వెళ్ళి కేసీఆర్ అప్పుడు కానీ మామూలుగా చెప్పడు ఆయన, లేఖలు రాయడం ఎందుకు, అచ్చ తెలుగులో చెప్తాడు. అంటే ఇప్పుడు లేఖలు రాసి అంతకన్నా అదేలేండి, అంటే అంతకన్నా బదనాం చేసింది కదా ఇప్పుడు ఒక రకంగా ఏం లేదు, పార్టీని. ఒక కుటుంబ వ్యవస్థను కుటుంబ వ్యవస్థగా ఉంచకుండా కుటుంబ వ్యవస్థలోకి రాజకీయాలు తీసుకొస్తే ఎట్టుంటుందోనేమో కేసీఆర్ నిరూపించాడు అక్కడ, ఇక్కడ షర్మిల్ నిరూపించింది, అంతే తేడా. కానీ ఒకటి సార్, ఓకే షర్మిల గారు బయటకు వచ్చి ఏం చేశారు, ఓకే రాధాకృష్ణ గారు రాసినట్టు ఓకే ఆమె ఫెయిల్యూర్ అనుకుందాం. కవిత గారికి నిజంగా ఆ ధైర్యం, నిజంగా ఆ సత్తా ఉందా? ఒక సొంత కుంపడి పెట్టే ఆలోచన కానీ లేదంటే బయటకు వచ్చే ఆలోచన కానీ చేస్తారా? సింపుల్ లాజిక్ ఎట్లా ఉంటుందంటే నీ చుట్టూ ఉండేవాడి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి ఉంటుంది, ప్లస్ నీ చేతిలో ఉన్న వనరులు. షర్మిల చేతిలో అప్పుడు 300-400 కోట్లు ఉన్నాయి డబ్బులు, కాబట్టి ఆ చుట్టూ ఉన్న ఏందమ్మా నీ పేరు చెప్తే తెలంగాణలో ఇరగదీస్తారని కానీ ఈవిడ వెళ్ళి 200-300 కోట్లు ఖర్చు పెట్టేసుకుంది. అంతా అయిపోయాక ఆమె దగ్గరికి వచ్చి మళ్ళీ డబ్బులు కావాలని, నీకు 8,000 కోట్లు ఇచ్చినా నువ్వు గెలిచేది లేదు చచ్చేది లేదు, ఎందుకమ్మా తగలేసుకుంటావు అన్నాడు. అయితే నా దాంట్లో వాటాలు ఇచ్చేసేయండి, అవన్నీ కోర్టులో ఉన్నాయి కదా అన్నాడు. ఇక అక్కడి నుంచి బిగినైన గొడవ చూసాం. అందుకని అన్నని బ్లాక్మెయిల్ చేయడానికి కాంగ్రెస్లో చేరి ఇక్కడికే వచ్చింది ఆవిడ. దాంతో కడుపు మండిన అన్న, నా ఆస్తిలో నీకిస్తా, నువ్వు మళ్ళీ నాకే ఎసరు పెడతానంటే ఎందుకు ఇస్తాను పో అన్నాడు. కథ నడుస్తుంది. అక్కడ సీన్ ఏంది, ఆమె లిక్కర్లో బాగానే సంపాదించుకుంది, కేటీఆర్ తెలంగాణలో సంపాదించుకున్నాడు. అక్కడ వ్యాపారాల్లో పెట్టుబడుల లేకపోతే రాజకీయ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎవరిని నొక్కాలో ఎవరిని తొక్కాలో, ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళని ఏం చేయాలో ఏది చేయాలో ఆయన సంపాదించుకున్నాడు కేటీఆర్. కవిత ఏం చేసింది, ఈ నాన్న దగ్గర తీసుకున్న డబ్బులా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో కానీ పెట్టుబడులు పెట్టుకుని దేశవ్యాప్త విస్తరణలో లిక్కర్ బిజినెస్లో బాగా సంపాదించుకుంది. ఆ సౌత్ ఇండియా అనేటటువంటి లిక్కర్ టీం ఏదైతే ఉందో దాని ద్వారా బాగా సంపాదించుకుంది. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో వ్యాపారం ఈ పేరుతో నార్త్ ఇండియాలో కూడా చేసింది వ్యాపారం, బాగానే సంపాదించుకుంది. మేబీ 300-400 కోట్లు వచ్చి ఉంటాయి చేతిలో, డబ్బులు ఆడుతుండుంటాయి. కాబట్టి అనిపిస్తుంది ఆటోమేటిక్గా మనం గెలిచేయగలం అనేసి. అంటే ఇక్కడంటే వైఎస్ఆర్ గారు లేరు, ఆయన పేరు చెప్పుకొని ఆమె వచ్చారు, ఏదో పార్టీ ఇక్కడ కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ ఉండగానే ఈమె వారసత్వం కోరుకుంటుందా? కేసీఆర్ ఉండగానే ఆమె బయటకు అంతటి పరిపక్వత ఉంటే కనుక అసలు ఈ లెటర్ రాస్తుందా? అంటే ఈ దాన్ని ఏమంటారు, గోల్డెన్ స్పూన్ బేబీస్తో వచ్చే గొడవ ఇదే. అంటే లెటర్ వెనక ఏదో వ్యూహం ఉందనే కదా కవిత గారి, అంత లేకుండా వ్యూహం ఇవాళ రాయడం కాదు కదా. ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి వారసత్వం అడుగుతోంది, తండ్రి అన్నకే ఇస్తున్నాడు, ఇక తెగిస్తోంది. సొంత పార్టీ పెట్టడమా, లేకపోతే అట్లా గొడవ చేస్తే ఆడబిడ్డతో గొడవ ఏంచి అండాలంగా అని చెప్పేసి ఇచ్చేస్తారేమో పదవులు ఏమన్నా, కీలక పదవి రెండిట్లో ఏదో ఒకటి. కేసీఆర్ ఉన్నారు కాబట్టి కేసీఆర్కి పరీక్ష అవుతుంది సార్ ఈ గొడవ అంతా, కుటుంబ వివాదం అంతా అనవసరంగా ఎందుకు, ఎందుకంటే పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి పెద్ద తరహా పరిష్కారం చూడాలి, లేదా కేటీఆర్కి సవాల్. కేసీఆర్ పరువు పోయింది, ఊరోళ్ళందరి పంచాయతీలు చెప్పేటటువంటి ఆయనకి. ఇంకోటి, విభజన రాజకీయాలు చేసిన ఆయనకి తన కుటుంబమే విభజన అవుతుంది అనుకోలేదు ఆయన. 2 రాష్ట్రాల మధ్య అన్నతమ్ముల్లో ఉన్నటువంటి జనాల్ని విభజించాడు. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళే విడిపోయారు. అక్కడ ఏమన్నా అర్థం ఉందా? అప్పుడు ఆస్తి తగదని, ఇక్కడ ఆస్తి తగదు. ఆస్తి ఎక్కువ ఉండేవాళ్ళు లాక్కునే ప్రయత్నం చేశాడు, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. 2 అదే నడుస్తుంది. కేసీఆర్ తలుచుకుని సెట్ చేయొచ్చు, ఆలోచించుకోవాలి ఆయన చెయ్యాలి. అవును, ఆయన చేతిలోనే ఉంది ఏం చేయాలన్న. రైట్, చూద్దాం. మొత్తానికి కవిత ఒక పోరాటం మొదలు పెట్టారు, అది కూడా వారసత్వం కోసం, అది కూడా ఆస్తి కోసమా, లేదంటే
అధికారం కోసం అంటే ఖచ్చితంగా అధికారం కోసమే. ఈ పోరాటం ఎంతవరకు వెళ్తుంది, ఎవరికి పరీక్ష ఇది? కేటీఆర్ ఎలా ఎదుర్కొంటారు దీన్ని, లేదంటే ఆయన పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి కేసీఆర్ చాలా సింపుల్గా దీన్ని పరిష్కరిస్తారా ఆంధ్రప్రదేశ్లో లాగా జిట్టలింగ్ కాకుండా? చూద్దాం ఏం జరుగుతుందో.